హాయ్, వెల్కమ్ బ్యాక్ కన్నీటిల్లు ఛానల్. ఈరోజైతే శనివారం రోజు మా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్ ఉంది. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ అనేది చేసుకున్నాను. సో నేనైతే మామూలుగా అయితే మేమైతే టూర్కి వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ టెంపుల్సే ప్రిఫర్ చేస్తాము. టెంపుల్స్కి అయితే చాలా వరకు కవర్ చేస్తాము. నేను బ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను. సో ఇంట్లో అయితే పూజ డైలీ చేసుకుంటున్నాను. కానీ మా ఇంటి పక్కనే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. కానీ అది చాలా రేర్గా వెళ్తాను. అంటే మనం మామూలుగా అయితే టెంపుల్ అనగానే పుట్టినరోజులు లేదా మ్యారేజ్ డేలు లేకపోతే ఏదైనా స్పెషల్ డేసు పండగలు అలాంటి టైంలో వెళ్తూ ఉంటారు. కానీ రెగ్యులర్గా వెళ్తే డైలీ వెళ్తే చాలా మంచిది. కానీ అంత టైం ఉండకపోవచ్చు కాబట్టి ఈ రోజులలో అందరూ జాబులు చేయొచ్చు, లేకపోతే బిజినెస్లు చేయొచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, వెళ్ళడానికి కుదరకపోయినా ప్రతిరోజు ఇంట్లో అయితే దేవుడికి ఒక దీపం అయితే పెట్టుకోండి. వారంలో ఒక్కరోజైనా ఫ్యామిలీ అందరితో పాటు టెంపుల్కి వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. నేనైతే ఈ మధ్య అయితే అలాగే డిసైడ్ అయ్యాను. వారంలో ఏదైనా ఒక్కరోజు, అంటే శనివారం రోజు అయితే మా హస్బెండ్కి కూడా హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు శనివారం రోజు ఖచ్చితంగా మా పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్దామనేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఇలాచీలతో వెంకటేశ్వర స్వామికి మాలనైతే కుచ్చుతున్నాను. దీని గురించి అయితే నేను వేరే నెక్స్ట్ వీడియోలో సపరేట్గా చెప్తాను దాని గురించి. సో నేనైతే చేస్తున్నాను అది ఒక చోట విని. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది తెలియదు. అది సక్సెస్ అయిన తర్వాత దాని గురించి అసలు ఎందుకు చేయాలి, అసలు ఏంటి, నేను ఎందుకు చేశాను అనేది చెప్తాను. ఇప్పుడైతే ఆ వీడియో చెప్పట్లేదు. ఇక్కడైతే మేమైతే టెంపుల్కి కూడా వెళ్దామనేసి అనుకున్నాం. మొత్తానికైతే పూజ అయితే అయిపోయింది. నా టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ దీపం అనేది అప్పటి వరకు వెలుగుతూనే ఉంది. మా పక్కనే ఉన్న టెంపుల్ అనమాట, లక్ష్మీనరసింహ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చాలా విశాలంగా ఉంటుంది. పైన కదండి, గుట్ట పైన అనమాట, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఆవుల గోశాల కూడా ఉంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. కాసేపు అలా కూర్చొని పూజ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్దామనేసి అనుకుంటున్నాము. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.